శ్రీకృష్ణునికి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన ఎన్నో మిస్టరీలు నేటికి ఇంకా అలానే దాగి ఉన్నాయి. వాటి అన్నిటిలో కల్లా అత్యున్నత గొప్ప మిస్టరీ ద్వారకా నగరం మిస్టరీ. శ్రీకృష్ణుడు ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ ద్వారకా నగరానికి తర్వాత ఏమైంది, ఎందుకని సముద్రంలో మునిగిపోయింది, ఈ ద్వారకా నగరాన్ని నాశనం చేసింది ఎవరు, ఎందుకని నాశనం చేశారు, అసలు ఆ రోజు ఏం జరిగింది, ఇప్పటికీ సముద్ర భూభాగంలో ద్వారకా నగరం ఉందా, శ్రీకృష్ణుడు ఎలా మరణించాడు, ఇలాంటి మరెన్నో ప్రశ్నలకి ఈ వీడియోలో చాలా చాలా క్లియర్గా అర్థమయ్యేటట్లు చెప్తాను. సో ఈ వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. మొదటగా శ్రీకృష్ణుని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు కంసుని చంపిన విషయం మన అందరికీ తెలిసినదే. ఇలా ఎప్పుడైతే కంసుడు మరణించాడో కంసుని భార్యలు అయిన అస్థి మరియు ప్రప్తి వారి తండ్రి దగ్గరకు వెళ్ళి మా భర్తను చంపిన శ్రీకృష్ణుని మీరు చంపి ప్రతీకారం తీర్చండి అని కోరారు. అస్థి మరియు ప్రప్తి వీరిద్దరూ అక్కా చెల్లెళ్ళు. వీరి తండ్రి పేరు జరాసంధ. కంసుని చంపి వారిద్దరు కూతుర్లను విధవరాలు చేసిన శ్రీకృష్ణుని పైన జరాసంధునికి పగ ఏర్పడుతుంది. ఇక అప్పటి నుండి జరాసంధుడు కృష్ణుణ్ణి చంపేందుకు నిత్యం కృష్ణుడు నివసిస్తున్న మధురా నగరంపై తన సైన్యంతో దండయాత్ర చేస్తుండేవాడు. ఈ యుద్ధాల కారణంగా ఎంతోమంది మధురా నగర ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయేవారు. ఇది గమనించిన కృష్ణుడు అన్నిటికంటే మొదటిగా మధురా నగర ప్రజలను కాపాడాలి, ఆ తర్వాత జరాసంధుడి సంగతి తేల్చాలి అని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం అతని నుండి ప్రజలను రక్షించేందుకు ఒక కొత్త నగరాన్ని సముద్రానికి మధ్యలో కట్టాలని, అక్కడికి ప్రజలని తరలించాలని భావించారు శ్రీకృష్ణుడు. ఇక శ్రీకృష్ణుడు సముద్రుణ్ణి కొంచెం భూమి ఇవ్వమని ఆదేశించాడు. దాంతో సముద్రుడు వెనువెంటనే వెనక్కి జరిగి 12 యోజనాల భూభాగాన్ని కృష్ణుని కోసం ఇచ్చాడు. ఆ భూభాగంలో కట్టిన నగరమే ఈ ద్వారకా నగరం. ద్వారకా నగరం చాలా పెద్ద మహానగరం. ఇందులో లక్షల సంఖ్యలో రాజభవనాలు ఉండేవట. అలాగే ఈ నగరంలో చాలా వరకు వజ్రాలు, క్రిస్టల్స్, బంగారం వంటి అపురూపమైన వాటితో నిర్మించారు. ఈ ద్వారకా నగరాన్ని స్వయంగా శ్రీకృష్ణుడే పాలించాడు. అసలు ద్వారకా నగరం ఎలా మునిగిపోయింది, ఎందుకు మునిగిపోయింది అనే విషయాన్ని తెలపటానికి ముందు అసలు అప్పట్లో ద్వారకా నగరం ఎంత అద్భుతంగా ఉండేదో చూద్దాము. ద్వారకా నగర నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేకుండా నగరాన్ని 6 విభాగాలుగా విభజిస్తూ నిర్మించారు. ఈ నగరంలో వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్య కూడళ్ళు, సంతలు, గురుకులాలు, రాజభవనాలు, పొడవైన రహదారులు, నివాస ప్రదేశాలు, వ్యాపార సముదాయాలు, ఉద్యానవనాలు, కోటలు ఇలా తమ ప్రజలకు కావాల్సిన ప్రతి ఒక్కదాన్ని ఉండేలాగా ద్వారకా నగరాన్ని అద్భుతంగా నిర్మించారు. అప్పట్లోనే ఎంతో అధునాత్మకమైన శాస్త్ర సాంకేతికను ఈ నగర నిర్మాణంలో ఉపయోగించారు. ఇక ఈ నగరంలో అప్పట్లో లక్షల మంది జనాభా ఉండేవాళ్ళు. ఇక ఈ ద్వారకా నగరంలోనే రాజులు వారి ప్రజలతో సమావేశం జరిపేందుకు సుధర్మ సభ ఉండేది. ఈ ద్వారకా నగరంలో అందమైన కట్టడాలే కాకుండా ప్రకృతి కూడా ఎంతో అందంగా ఉండడంతో ఆ రోజుల్లో ద్వారకా నగరాన్ని భూలోక స్వర్గంగా పిలిచేవాళ్ళు. సముద్ర ఒడిలో ద్వారక ఒక అందమైన సాగర తీర నగరంగా చెప్పుకునేవాళ్ళు. ఇక ద్వారకాలో తమ ప్రజలు సంతోషంగా నివసిస్తున్నప్పుడే జరాసంధుడి నుంచి మరోసారి ఎటువంటి ఆపద ద్వారకాకు రాకూడదని శ్రీకృష్ణుడు భీముడిచే జరాసంధుడిని అంతం చేయించేశాడు. అయినా కూడా శత్రు పరంపర ఆగలేదు. ఆ తర్వాత శ్రీకృష్ణుని మేనత్త కొడుకు అయిన శిశుపాలుడు శ్రీకృష్ణుని మీద పగతో ద్వారకా పైన దండెత్తాడు. దాంతో అతన్ని శ్రీకృష్ణుడు సంహరించాడు. ఆ తర్వాత శిశుపాలుని సోదరుడు శాల్వుడు ద్వారకాని నాశనం చేసేందుకు శ్రీకృష్ణుని చంపేందుకు ప్రయత్నించాడు. కానీ శ్రీకృష్ణుడు శాల్వుణ్ణి ఓడించి సంహరించేశాడు. ఇక ఎట్టకేలకు ద్వారకాకి శత్రుపీడ పోయింది. శ్రీకృష్ణుడు కొంచెం ప్రశాంతంగా ఉండేలోపే ఒకరి శాపం అనేది ద్వారకాని చుట్టుముట్టింది. ఆ శాపం మరెవరితో కాదు, 100 కౌరవుల తల్లి అయిన గాంధారిది. ఈమె కృష్ణుణ్ణి శపించటానికి ఒక కారణం దాగి ఉంది.
పాండవులకు కౌరవులకు మధ్య హస్తినాపూర్ సింహాసనం కోసం కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పాండవులు గెలవగా 100 మంది కౌరవుల్లో దుర్యోధనుడు ఒక్కడు తప్ప మిగిలిన 99 మంది కౌరవులు చనిపోవటం జరిగింది. ఈ కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు ఇద్దరి తరపున నుంచున్నాడు. నేను మరియు నా యాదవ సైన్యం ఈ రెండిటిలో మీరు ఒకదాన్ని కోరుకోండి అని పాండవులని కౌరవులని కృష్ణుడు అడిగినప్పుడు పాండవులు శ్రీకృష్ణుని కోరుకోగా కౌరవులు శ్రీకృష్ణుడి సైన్యాన్ని కోరుకున్నారు. దాంతో అలా కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల తరపున శ్రీకృష్ణుడు ఉన్నప్పటికీ కూడా కేవలం అర్జునుడి రథాన్ని నడిపాడే తప్ప కౌరవుల సైన్యంతో యుద్ధానికి దిగలేదు. కానీ ఏది ఏమైనప్పటికీ 18 రోజుల భీకర పోరాటం తర్వాత పాండవులే ఈ యుద్ధంలో గెలవటం జరిగినది. ఈ యుద్ధంలో కౌరవులు ఓడిపోగా యుద్ధం ముగిసేసరికి 100 మంది కౌరవుల్లో దుర్యోధనుడు ఒక్కడు తప్ప మిగిలిన 99 మంది కౌరవులు ప్రాణాలను కోల్పోయారు. దాంతో యుద్ధం పూర్తి అయిపోయిన తర్వాత 100 మందిలో తన 99 మంది బిడ్డలను కోల్పోయిన కౌరవుల తల్లి గాంధారి చాలా దుఃఖంలో మునిగిపోయింది. అది గమనించిన శ్రీకృష్ణుడు గాంధారిని పరామర్శించట కొరకు శ్రీకృష్ణుడు గాంధారి దగ్గరకు వెళ్ళాడు. అలా శ్రీకృష్ణుడు గాంధారి దగ్గరకు వెళ్ళగా ఆమె కోపంతో రగిలిపోతూ శ్రీకృష్ణుని ఇలా ప్రశ్నిస్తుంది, నీకు మా బిడ్డల ప్రాణాలని కాపాడాలని ఏమాత్రం అనిపించి ఉన్నాం. ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని మధ్యలోనే క్షణంలో ఆపగలిగేవాడివి, కానీ నువ్వు అలా ఎందుకు చేయలేదు అని ప్రశ్నిస్తుంది గాంధారి. అందుకు కృష్ణుడు, మాతా గాంధారి, మీ భర్త అయినటువంటి ధృతరాష్ట్రుడు పూర్వజన్మలో ఒక హంస మరియు దానికి పుట్టిన 100 మంది పిల్లల విషయంలో పెద్ద తప్పు చేశాడు. ఆ తప్పు యొక్క కర్మ ఫలితమే ఈ జన్మలో తన కంటి చూపుని కోల్పోయాడు. అదేవిధంగా తన 100 మంది బిడ్డల్ని పోగొట్టుకున్నాడు. అది ఆయన కర్మ ఫలితం. కర్మ నుండి ఎవ్వరూ తప్పుకోవటానికి వీల్లేదు అని కృష్ణుడు సమాధానం ఇచ్చాడు. అందుకు మరింత ఆగ్రహానికి గురి అయిన గాంధారీదేవి ఇలా బదులిచ్చింది, నా భర్త అంటే తప్పు చేశారు, ఇది ఆయన కర్మ, మరి ఏ పాపం ఎరుగని నాకు ఎందుకు ఇంత పెద్ద శిక్ష వేశారు అంటూ నీవు కూడా నాలాగే నీ కనుల ముందలే నీ పిల్లల్ని అనగా యాదవులందరినీ మరియు ద్వారకా ప్రజలని కోల్పోయే పరిస్థితి వస్తుంది. నీ యాదవ జాతి మొత్తం నీతోనే అంతమైపోవాలి అంటూ గాంధారి శ్రీకృష్ణుని శపించింది. గాంధారి దుష్టులకు తల్లి కావచ్చు, కానీ మహాసాత్వీమణి. ఆమె శాపం ఖచ్చితంగా నెరవేరు తీరుతుందని కృష్ణునికి తెలుసు. దాంతో కురుక్షేత్ర యుద్ధం ముగిసిన 3 దశాబ్దాల తర్వాత గాంధారి శాపం పనిచేయటం మొదలు పెడుతుంది. ద్వారకా నగర పతనానికి గాంధారి శాపం ఆయుధంగా మారింది. ఇదే కాక మరో శాపం ద్వారకాకు వెంటపడింది అని మనకి భారతం ద్వారా తెలుస్తుంది. నారదుడు, విశ్వామిత్రుడు, కన్వుడు మరియు కొంతమంది ఋషులు కృష్ణుణ్ణి చూడడానికి ద్వారకాకి వచ్చారు. ఆ సమయంలో మహారుషులని యాదవులు ఆట పట్టించారు. ఒక మగవాడికి ఆడవేషం వేసి తీసుకువచ్చి ఈమెకి కూతురు పుడుతుందా కొడుకు పుడతాడా అని హేళనగా అడిగారు. అందుకు ఆ ఋషులంతా ఆవేశానికి గురి అయ్యారు. వీడికి ముసలం పుడుతుంది అని చెప్పి కృష్ణుణ్ణి కలవకుండానే వెళ్ళిపోయారు. ఇలా గతంలో జరిగిన చర్యలు ప్రతిచర్యలు కారణంగా కృష్ణుడి యాదవ కులాన్ని, వారు నివసించుకున్న ద్వారకా నగరాన్ని ఈ శాపాలు అన్నీ వెంటపడుతూ వచ్చాయి. శిశుపాలుడు చంపినందుకు శాల్వుని దండయాత్రలు, మునులని అవమానించినందుకు యాదవ కులంలో ముసలం పుట్టి కలహాలు జరిగి గాంధారి శాపం వారి నాశనానికి ఆద్యం పోసింది. దాంతో యాదవులు అంతా పదవుల కోసం వారిలో వారే గొడవలు పడుతూ చంపుకునే వరకు వెళ్ళిపోయారు. మెల్లగా ద్వారకాలో మరణకాండం మొదలైంది. కళ్ళ ముందే జరుగుతున్న ఇవన్నీ చూస్తూ కూడా కృష్ణుడు ఏమీ చేయలేకపోయాడు. పగలు, పంతాలు, శాపాలు, పాపాలు, కోపాలు అన్నీ ఏకకాలంలో ద్వారకాపై ఆవహించుకున్నాయి. ఇవి చాలవన్నట్టు సముద్రుడు ద్వారకాన్ని ముంచివేస్తున్నట్లు ఆకాశవాణి ద్వారా హెచ్చరికలు వినిపించాయి. తన కళ్ళ ముందే యాదవులు చంపుకొని కొట్టుకోవటం తట్టుకోలేకపోయాడు శ్రీకృష్ణుడు. దాంతో చివరికి అర్జున్ని ద్వారకాకు పిలిచి యాదవుల పరువు బాధ్యతలను అర్జునుడికి అప్పగించి శ్రీకృష్ణుడు ఇక అడవులకు వెళ్ళిపోయాడు.
ఇక శ్రీకృష్ణుడు ఒకరోజు అడవిలో ఏకాంతంగా కూర్చొని ఉండగా పొరపాటున ఒక వేటగాడి బాణం వచ్చి శ్రీకృష్ణుడికి తగులుతుంది. దాంతో శ్రీకృష్ణుడు మరణించాడు. నిజానికి ఇలా శ్రీకృష్ణుడి మరణం అనేది లోక కళ్యాణం కోసమే. ఇది కృష్ణుడి అవతారానికి ఒక ముగింపు. ఇక ఆ తర్వాత అర్జునుడు కృష్ణుడికి అంత్యక్రియలు జరిపి ద్వారకాలో మిగిలిన ద్వారకా ప్రజలను తీసుకొని తన రాజ్యం అయిన హస్తినాపూర్కి తీసుకొని వెళ్ళాడు. ఆ తర్వాత అర్జునుడు చూస్తూ ఉండగానే ఆకాశం గర్జించింది. పిడుగులు తోకచుక్కలు ద్వారకాపై కురిశాయి. సముద్రం ఒక్కసారిగా ఘోషిస్తూ ఉగ్రరూపం దాచి ఉప్పెనగా మారి ద్వారకాని తనలో కలుపుకుంది. ఇలా ఈ విశ్వవిఖ్యాత నగరమైన ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయి కనుమరుగైపోయింది. ఈ ద్వారకా నగర సమాచారం అంతా కూడా భారతం, భాగవతం వంటి పురాణాల్లో వివిధ సందర్భాల్లో చెప్పబడింది. ఇలా ఈ విధంగా ద్వారకా నగరం అనేది కురుక్షేత్ర యుద్ధం జరిగిన 36 సంవత్సరాల తర్వాత సముద్రంలో కలిసిపోవటం జరిగింది. ఇక ఈ ద్వారకా నగరం మునిగిపోయిన సుమారు 2500 సంవత్సరాల తర్వాత కానీ మన తరం వారికి ఇలా అరేబియా సముద్రం పశ్చిమ తీరంలో గోమతీ నది అనే సముద్రం కలిసే చోట సముద్ర అడుగున ఒక నగరం ఉంది అనే విషయం కొన్ని అవశేషాలు దొరకటం ద్వారా మొట్టమొదటగా 1983 తెలియటం జరిగింది. ఇక దాంతో సముద్రంలో బయటపడిన ఆ నగరమే ద్వారకా నగరం అని చరిత్రకారులు, పరిశోధకులు భావించారు. ఎందుకంటే దీనికి సంబంధించి గుజరాత్లోని భామ్నగర్ సముద్ర తీరంలో అనేక ఆనవాళ్లు లభించాయి కనుక అరేబియా సముద్రంలో కనుగొన్న ద్వారకా, పురాణాల్లో వినిపించిన ద్వారక ఒకేలాగా ఉన్నాయి. హిందువులు పవిత్రంగా పూజించే ద్వారక సముద్రంలో బయటపడింది అని తెలియగానే యావత్ ప్రపంచంలోని హిందువులు సంతోషంతో మునిగిపోయారు. ద్వారకా నగరం క్రీస్తు పూర్వం 1443లో సముద్రంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. అయితే ప్రముఖ ఆర్కియాలజీ డాక్టర్ ఎస్ఆర్ రావు గారు ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనల ప్రకారం ద్వారకా నగరం క్రీస్తు పూర్వం 3050 నాటి క్రిందటదని నిర్ధారించారు. గుజరాత్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 40 మీటర్ల లోతులో సుమారు 9 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ నగరం విస్తరించి ఉన్నట్టుగా పరిశోధకులు చెప్పారు. పరిశోధనల్లో బయటపడిన నిర్మాణానికి సంబంధించి రాతి కట్టడాల ఫోటోలను ప్రపంచానికి చూపించారు. అలాగే 2001 నుండి 2004 వరకు జరిగిన పరిశోధనల్లో మరెన్నో ఆసక్తికరమైన ద్వారకా నగర అవశేషాలు, ఆనవాళ్లు దొరికాయి. డాక్టర్ ఎస్ఆర్ రావు బృందం 2001 నుండి 2004 వరకు అనగా 3 ఏళ్ల పాటు ద్వారకా నగరంపై పరిశోధనలు చేశారు. 2001లో సముద్రంలో మునిగి ఉన్న కొన్ని కళాఖండాలని వీరు వెలుగులోకి తెచ్చారు. అలా లభించిన కళాఖండాల్లోని భాగాలను యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, జర్మనీలోని హానోవర్ అలానే పలు భారతీయ విద్యాసంస్థలకు పరిశోధన నిమిత్తం పంపారు. ఇలా ఒక మహోన్నత నగరం సముద్ర గర్భంలో నేటికి చెక్కు చెదరకుండా దర్శనం ఇస్తుంది. భారత జాతి ఉన్నతిని లోకానికి చూపుతుంది. మహాభారతం కల్పిత కావ్యం కాదు, అది చారిత్రక గ్రంథం అని నిరూపించేందుకు బయటపడుతున్న ఈ ఆనవాళ్లు ద్వారకాకు మూగ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. మహాభారతం కాలం నాటి ఈ అద్భుత నగరం సముద్ర గర్భంలో మిస్టరీగా మిగిలిపోకూడదు అనే ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉన్న హిందువులు అలానే శ్రీకృష్ణుని భక్తులు కోరుకుంటున్నారు. ఆ మహానగరాన్ని తిరిగి నిర్మించాలని కోరేవారు కూడా ఉన్నారు. ద్వారకా నగరానికి మరలా ఒకప్పటి పూర్వ వైభవాన్ని తీసుకురావాలి అనేదే వీరి కోరిక. సో శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనం మరియు ద్వారకా నగరం మిస్టరీగా మిగిలిపోకుండా ఆ గొప్పదనాన్ని అందరికీ తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సో దట్ నాకు సపోర్టివ్గా ఉంటుంది. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.